CDAC హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024. సో CDACలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ నోటిఫికేషన్, ఇంకా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దిస్ వీడియో ఇస్ categorized as జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్, ఇంకా ఫ్రెషర్స్ జాబ్ 2024. సో ఇక్కడ CDAC అనేది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ అనేది ఒక సైంటిఫిక్ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో CDACలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ వేరియస్ వేకెన్సీస్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఇంకా ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం డీటెయిల్గా చూద్దాము. ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ప్రాజెక్ట్ అసోసియేట్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. 4 vacancies in cyber security, 2 vacancies in cyber security, 2 vacancies in software technology, project associate, ఇంకా 5 vacancies, artificial intelligence 9 vacancies, project engineer, project associate vacancies, ఇంకా project manager, project officer అండ్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ అండ్ సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్. కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ CDAC ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసి క్వాలిఫికేషన్. సో ఇక్కడ డొమైన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 4 వేకెన్సీస్. డొమైన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, దాంట్లో వెబ్ టెక్నాలజీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ సిస్టమ్, వెబ్ డిజైన్, ఫుల్ స్టాక్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఇంకా నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీ, ఇంకా వెబ్ డెవలపర్. ఈ డొమైన్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ అండి, ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఏజ్ క్రైటీరియా, అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ ఆర్ ఈక్వాలెంట్, లేదా ఎంటెక్ ఆర్ ఈక్వాలెంట్, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో రెలవెంట్ డొమైన్లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. స్కిల్ సెట్ మాత్రం ఈ పర్టికులర్ డొమైన్లో మీకు స్కిల్ సెట్ ఉండాలి. పైథాన్, జావా స్ప్రింగ్స్, ఇంకా జావా కోర్, రియాక్ట్, డొమైన్, SQL, MongoDB, మోడలింగ్, డేటాబేస్, ఆర్కిటెక్చర్ నాలెడ్జ్. సో ఈ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి డిజైన్ అండ్ డెవలప్ మైక్రో సర్వీసెస్, డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రంట్ అండ్ వెబ్ అప్లికేషన్స్, పర్ఫార్మ్ యూనిట్ అండ్ సిస్టమ్ టెస్టింగ్. ఇది జాబ్ ప్రొఫైల్. అండ్ ఇక్కడ శాలరీ వచ్చేసి 3.6 lakhs to 5.04 lakhs per annum ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాబట్టి డ్యూరేషన్ 2 years ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే, మీరు ఇఫ్ యూఆర్ ఫేసింగ్ స్ట్రగుల్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్ లేదా ఇంకా IT సెక్టర్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ అసోసియేట్, ఇంకో వేరే డొమైన్లో అండి, సైబర్ సెక్యూరిటీ డొమైన్లో. దీంట్లో కావాల్సిన అర్హత వచ్చేసి బీటెక్ ఉండాలి, బీటెక్ లేదా ఎంటెక్, ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా రెలవెంట్ డొమైన్లో బీటెక్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయి. డొమైన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండి. లొకేషన్ హైదరాబాద్లో ఉంటుంది. అండ్ అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. స్కిల్ సెట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఇంకా క్రిప్టోగ్రఫీ, నెట్వర్క్ సెక్యూరిటీ, ఇంకా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ప్యాకేజ్ వచ్చేసి 3.6 lakhs per annum to 5.4 lakhs per annum. ఇంకా డ్యూరేషన్ వచ్చేసి 2 years అండి, ఎందుకంటే ప్రాజెక్ట్ అసోసియేట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ అసోసియేట్, సాఫ్ట్వేర్ వెబ్ టెక్నాలజీస్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో డొమైన్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, వెబ్ టెక్నాలజీస్ లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ డెవలపర్. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. అండ్ ఏజ్ క్రైటీరియా, అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు చూసినట్టుగా బీటెక్, ఎంటెక్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ రెలవెంట్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఇక్కడ నాలెడ్జ్ వచ్చేసి మీకు రియాక్ట్, జావా, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్, React.js, ఇంకా రియాక్ట్ నేటివ్, SQL, MySQL, MongoDB, ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా అనలిటికల్ ప్రాబ్లమ్ స్కిల్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మీరు డిజైన్ చేయాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ ఆఫ్ API యూజింగ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ డిజైన్,
అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సెక్యూర్ ఎంటర్ప్రైజ్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ ద్వారా మొబైల్ యాప్స్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కోడింగ్ ప్రాక్టీస్, ఇంకా వల్నరబుల్ ప్రోడక్ట్ సొల్యూషన్ డెవలప్మెంట్, ఇంకా టెక్నికల్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది డిఫరెంట్ డొమైన్స్, ఇంకా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి. సో ఇది ఇంటర్న్షిప్, ఇది ప్రాజెక్ట్ కాబట్టి 2 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్, పేపర్ పబ్లికేషన్, ఇంకా IPR జనరేషన్, ఈ డొమైన్లో ఇది జాబ్ ప్రొఫైల్ అండి. అండ్ పే స్కేల్ వచ్చేసి ఇక్కడ 3.6 lakhs to 5.04 lakhs per annum ఉంటుంది. అండ్ డ్యూరేషన్ 1 year అండి. ఇక్కడ పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి, సో ఇక్కడ ఇంతకుముందు చూసిన వేకెన్సీ ఓన్లీ 1 year డ్యూరేషన్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్, కాకపోతే వేరే డొమైన్. నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 5 వేకెన్సీ ఉన్నాయి. సో క్వాలిఫికేషన్, సో ఫస్ట్గా డొమైన్ చూద్దాం. డొమైన్ వచ్చేసి సైబర్, సో డొమైన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇంకా ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంకా సాఫ్ట్వేర్ టెక్నాలజీ, వెబ్ టెక్నాలజీ, ఇంకా ఈ పర్టికులర్ డొమైన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఇంకా సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ, సిస్టమ్ సెక్యూరిటీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, ఈ పర్టికులర్ డొమైన్లో ఈ పోస్ట్ అని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5 ఉన్నాయి. ఇంకా UI UX డిజైనర్, సెక్యూరిటీ అనలిస్ట్, క్లౌడ్ నెట్వర్క్, క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్, ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, కంప్యూటర్ నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, IT సిస్టమ్ సొల్యూషన్, ఇంకా సెక్యూరిటీ ఇంజనీర్, సర్వర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంటెంట్ రైటర్, నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇంకా వెబ్ డెవలపర్. ఇన్ని డొమైన్స్లో ఈ 5 ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years లోపు ఉండాలి. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ లేదా ఎంటెక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఇక్కడ మీకు ఈ డొమైన్కి అప్లై చేసుకోవాలనుకుంటే నాలెడ్జ్ మాత్రం ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. నెట్వర్కింగ్, ఇంకా IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ పాలసీస్, ఇంకా IP ప్రోటోకాల్స్, ఇంకా లైనెక్స్, నాలెడ్జ్ ఆఫ్ వర్చువలైజ్ సాఫ్ట్వేర్ ఎన్వైర్మెంట్స్, NAS, SAN, ఇంకా సర్వర్ రికవరీ. సో ఇక్కడ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, FC, ISCSI, నాలెడ్జ్ ఆఫ్ IPv4, IPv6, ఎందుకంటే నెట్వర్క్ కాబట్టి IPv4 అండ్ IPv6. ఈ పర్టికులర్ డొమైన్లో DHCP, DNS, LDAP, NFS, ఇంకా HTTP. సో నెట్వర్క్ రిలేటెడ్ డొమైన్ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే నెట్వర్కింగ్ రియాక్టింగ్, సో నెట్వర్క్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అసోసియేట్ కాబట్టి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. కాకపోతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ అబౌవ్ స్కిల్స్ ఇస్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో ఇది జాబ్ ప్రొఫైల్ అండి. అండ్ ఇక్కడ పే స్కేల్, ఈ పర్టికులర్ డ్యూరేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ రోల్కి 3.6 to 5.04 lakhs per annum అనేది పే స్కేల్. అండ్ డ్యూరేషన్ వచ్చేసి ఓన్లీ 1 year ఉంటుంది. పోస్ట్ వచ్చేసి సో ఇది పే స్కేల్ అండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ ఇంజనీర్కి ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ ఇంజనీర్కి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. డొమైన్ వచ్చేసి IoT ఎంబెడెడ్ సిస్టమ్, ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ ఎంబెడెడ్ సిస్టమ్. లొకేషన్ హైదరాబాద్. అప్పర్ ఏజ్ క్రైటీరియా 35 years. సో దీంట్లో క్వాలిఫికేషన్కి ఈ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ చదివి ఉండాలి, లేదా ఎంటెక్, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అప్లికేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో చేసి ఉండాలి. PhD ఇన్ రెలవెంట్ డిసిప్లిన్ అనేది క్వాలిఫికేషన్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు PhD ఉండి అండ్ ఈ స్కిల్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ 0 to 4 years అండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్కి. బట్ హైయర్ క్వాలిఫికేషన్ అనేది ప్రిఫర్డ్ క్రైటీరియా, ఎందుకంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ కాబట్టి. సో స్కిల్ సెట్ వచ్చేసి మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంకా మైక్రో కంట్రోలర్, బార్మెంటల్, ఫర్మ్వేర్ డెవలప్మెంట్, మైక్రో కంట్రోలర్ బేస్డ్, ఇంకా ఎన్క్రిప్షన్, థ్రెడ్ మోడలింగ్, సో ఓపెన్ SSL, ఎంబెడెడ్ C ప్రోగ్రామింగ్. ఇంకా ఈ పర్టికులర్ డొమైన్లో మీకు మల్టీ థ్రెడ్డింగ్, సాకెట్ ప్రోగ్రామింగ్, ఈ పర్టికులర్ డొమైన్లో స్కిల్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మీరు ఎంబెడెడ్ లైనెక్స్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తారు అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది బోర్డ్ సపోర్ట్ ప్యాకేజెస్, ఇంకా IoT నోడ్ గేట్వేస్, సో దీంట్లో మీరు వర్క్ చేస్తారు. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్కి మీరు పే స్కేల్ వచ్చేసి 4.49 lakhs per annum to 7.11 lakhs per annum. సో విత్ డిపెండ్స్ అపాన్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఈ డ్యూరేషన్ వచ్చేసి 2 years ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ కూడా ప్రాజెక్ట్ ఇంజనీర్ 10 వేకెన్సీ ఉన్నాయి. డొమైన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ ఇన్ఫర్మేషన్,
ఇంకా క్లౌడ్, ఇంకా సెక్యూరిటీ అనలిస్ట్, మొబైల్ డెవలప్మెంట్, డేటా సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంకా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇంకా బిజినెస్ డెవలప్మెంట్, ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ క్లౌడ్, డేటాబేస్ డెవలపర్, కంప్యూటర్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఈ పర్టికులర్ డొమైన్లో నోటిఫికేషన్ అండి. ఆ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయి వేకెన్సీస్, ఇంకా ఢిల్లీ, ముంబై ఈ పర్టికులర్ డొమైన్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ లొకేషన్స్లో. సో ఏజ్ క్రైటీరియా 35 years ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ లేదా ఎంటెక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ పిహెచ్డి. సో ఈ క్వాలిఫికేషన్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది 0 to 4 ఇచ్చారు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కాకపోతే స్కిల్ సెట్ ఉంటే ఈ పర్టికులర్ డొమైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మీరు వీపీ అట్ మైక్రో సర్వీసెస్, డిజైన్ డెవలప్మెంట్, ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ క్లౌడ్ టెక్నాలజీస్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ పే స్కేల్ వచ్చేసి శాలరీ ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 4.49 lakhs per annum to 7.11 lakhs per annum ఉంటుంది. డ్యూరేషన్ ఓన్లీ 1 year. సో ఈ ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్ వచ్చేసి డొమైన్లో వెబ్ డెవలపర్, వెబ్ డెవలప్మెంట్, లొకేషన్ హైదరాబాద్ అండ్ 35 years లోపు ఉండాలి. అండ్ నాలెడ్జ్ వచ్చేసి ఈ డొమైన్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ ఇంజనీర్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీస్ టూ వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 35 years అనేది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. సో 0 to 4 years అనేది స్కిల్ సెట్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. సో ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ వచ్చేసి డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎకోసిస్టమ్, క్వాంటమ్ సిమ్యులేటర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్. శాలరీ వచ్చేసి 4.49 lakhs per annum to 7.11 lakhs per annum. సో నెక్స్ట్ వేకెన్సీ ప్రాజెక్ట్ టెక్నీషియన్ అండి. ప్రాజెక్ట్ టెక్నీషియన్ కావాల్సిన అర్హత వచ్చేసి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, ఎంబెడెడ్ సిస్టమ్స్, మెకానికల్, మెకాట్రానిక్స్. సో డొమైన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, ఎంబెడెడ్ సిస్టమ్స్, మెకానికల్ లేదా మెకాట్రానిక్స్ ఈ డొమైన్ వారు అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ హైదరాబాద్. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. ఏజ్ క్రైటీరియా 30 years. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమేటివ్ ఇంజనీరింగ్. ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిప్లొమా ఉంటే అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రొవైడెడ్ మీకు 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే. స్కిల్ సెట్ వచ్చేసి experience of thorough hole and assembly, soldering, desoldering, reflow stations, PCB manufacturing and board assembly, component stack maintenance for electronics hardware, mechanical fitments of electronic systems in enclosures with understanding of use of dampness, screws, nut cable. సో ఈ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు 1 year. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 3.40 lakhs per annum అండ్ డ్యూరేషన్ ఫర్ దిస్ ఈజ్ 2 years అండి. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సీడాక్ రిక్రూట్మెంట్ 2024. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అప్లై లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అలా మీరు అప్లై చేసుకోవచ్చు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ నుంచి. మీకు ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. అండ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ ఇంకా ఈ ఫస్ట్ అప్లై లింక్ ఫర్ సీడాక్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.